ఇగో అక్కలు మీరేమన్నా అనుకోర్రి, నేనైతే ఓ మాట చెప్తున్నా, అక్కరుంటేనే ఆర్టీసీ బస్సు ఎక్కుర్రి, అంతేగాని టైంపాస్ కోసము ఫ్రీగా పోవచ్చని ఉత్తగానే తిరిగి రాకుర్రి. మొత్తం సీట్లు మనమే గుంజుకుంటున్నామని మొగోళ్ళు బదనం చేస్తున్నారు. మళ్ళా మొగోళ్ళ సీట్లల్లా మొగోళ్ళనే ఊకొనిద్దాం అని జోకులు చేస్తున్నారు. గివన్నీ అవసరమా మనకు? మునుపు లెక్కనే పోవలసిన కాడికి పోదాం. చెప్పింది సాలు గాని అసలు వార్త ఏందో చెప్పు అని కొందరు అంటుర్రు. నాకు అర్థమైంది, చూడురిగా. ఇట్లా జెండా ఊపి 80 కొత్త బస్సులను రోడ్డెక్కించిండ్రు. అండ్లా 30 రాజధాని బస్సులు, 30 ఎక్స్ప్రెస్లు, 20 స్లీపర్ నాన్ ఏసీ బస్సులు హైదరాబాద్ కెళ్లి జిల్లాలకు ఏరే రాష్ట్రాలకు తిప్పుతారట. 400 కోట్లు ఖర్చు పెట్టి 1050 కొత్త బస్సులు దేవాలని డిసైడ్ చేస్తే 2-3 నెలల్లా కడమయొస్తాయట. తప్పదు మళ్ళా. ఆర్టీసీ ఆడోళ్లకు ఫ్రీ అన్న కాంచి బస్సులు జాలతలేవు, సీట్లు దొరుకుతలేవు. చిన్నగా బస్సులు పెంచే కార్యం అన్నట్టు. మొత్తం లేడీసే ఎక్కితే మొగోళ్ల పరిస్థితి ఏందని ఓ ఇలేకరన్న బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ అడిగితే, లోపట మెత్తడి సీట్లే కాదు, మీద సీసీ కెమెరాలు సుతున్నాయి. ఎవలెడ కూకుండ్రు, ఏం చేస్తుర్రు అనేది డ్రైవర్ అన్నకు అగబడుతుంది. ప్రైవేట్ బస్సులే పరేషాన్ అయితట్టు టెక్నాలజీ వాడిరట. కెమెరా ఏదైనా జరిగినా ఏదైనా యాక్సిడెంట్ అయినా కూడా కనబడుతుంది అన్నమాట. డ్రైవర్ తప్పున్నా, వాళ్ళ ఏజెంట్ కలొచ్చే వాళ్ళు తప్పున్నా, ఇది కొత్త టెక్నాలజీ. ఇది కూడా ఫైర్ ఎమర్జెన్సీ బస్సు మొత్తం ఫైర్. అంత మంచిగానే ఉన్నది గాని అమ్మలక్కలను పుక్కట్లు ఎక్కించుకునే వరకు ఆటోలకు గిరాయికి తగ్గిందట. మరి వాళ్ళ సంగతి ఏం చేస్తున్నారు సారు? హైదరాబాద్ లో మెట్రో వచ్చింది, 4 లక్షల మంది మెట్రోలు ప్రయాణం చేస్తా ఉన్నారు. దాని ఉద్దేశం వేరే వాళ్ళకి ఇబ్బంది కలగజేయాలని కాదు. వాళ్ళకి అట్లనే ఇబ్బంది ఉన్నది అనుకుంటే తప్పకుండా వాళ్లకు సంబంధించి సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలని మేము భావిస్తున్నాం. వచ్చేది సంక్రాంతి మేడారం జాతరలు, జర బస్సులు బగ్గదిప్పు సారో.